పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధము ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. ఇంధన కొరత ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో దేశ ప్రధాని హైదరాబాద్ పర్యటనలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపు పాటించాలి. బంగారం ఒక ఏడాది దాకా కొనొద్దు అని చెప్పి ఎప్పుడైతే హైదరాబాద్ లో మాట్లాడిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా ప్రజా ప్రతినిధులతో పాటు చాలా మంది ఆ దేశ ప్రధాని చెప్పినటువంటి వ్యాఖ్యలను తీసుకున్నారు. ఆ నేపథ్యంలోనే పొదుపు చేసేందుకు ముందుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నో వెహికల్ డే పేరుతో ఏపీలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులంతా కూడా తమ యొక్క ఇంధన పొదుపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మనం చూసాం గత వారం 15 రోజుల నుంచి పెద్ద ఎత్తున కూడా ఏదైతే ప్రజా ప్రతినిధులు ఉన్నారో సైకిల్ మీద వెళ్లే వాళ్ళు, అదే విధంగా బస్ ఎక్కి ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు చూసాం. అదే సందర్భంలోనే ఇంకోవైపు కేంద్ర మంత్రి కొంతమంది ఆ ముందు బస్సు వెళ్తా ఉంటే వెనక పెద్ద ఎత్తున 15 వెహికల్స్ వచ్చినటువంటి కాన్వాయ్ కూడా చూసాం. కానీ అలాంటిది ఏది కనిపించకుండా సాధారణమైనటువంటి ఒక ప్రయాణికుడిగా ఆ డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి తన స్వగ్రామం లద్దగిరి నుండి డోన్కి వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఆ నేపథ్యంలోనే మనం ఆయనతో ప్రయాణం చేస్తా ఉన్నాము లద్దగిరి నుంచి డోన్ దాకా. అయితే నో వెహికల్ డే ఆయన ఎలా పాటించబోతున్నారు మాట్లాడడానికి ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు నో వెహికల్ డే ఈ కాన్సెప్ట్ ఏంది, అసలు ఎందుకు వస్తుంది? ఇది మన యుద్ధం జరిగిన వల్ల మన దేశంలో నిన్న కొరత ఏర్పడింది. దాంట్లో భాగంగా మన ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు పిలిపించారు. అంతా కూడా ఇంధనం పొదుపు చేయాలి. ప్రతి ఒక్కరు కూడా నెలకు 10 వారం రోజులు ఫ్రీ వెహికల్స్. అది పిలుపు మేరకు నేను ఈరోజు బయలుదేరాను. లద్దగిరి నుండి మా స్వగ్రామం లద్దగిరి నుండి రోడ్డుకి వెళ్తున్నాను. దీనివల్ల ఎందుకంటే యుద్ధం వల్ల మనకు ఇంధనం ఇబ్బంది ఉంది. మొన్న రేట్లు పెరిగాయి. తగ్గాలంటే ఇంధనం పొదుపు చేయాలి మనం. కాబట్టి తప్పనిసరిగా ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా అంటే అన్ని రాజకీయ పార్టీలు కానీ, రైతులు కానీ, లేబర్ కానివ్వండి, ఆఫీసర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ నెలకు 10 రోజులు 1 వీక్ మన వెహికల్ బయటలో పెట్టి బస్సులో తిరిగితే మనం ఇంధనం పొదుపు అవుతుంది. దానివల్ల ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది. మనకు మొదటి మనం యుద్ధం వల్ల మనం రేట్లు పెరిగాయి, ఇంధనం పెరుగు. ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే తప్పకుండా నెలకు 1 వీక్ ఫ్రీ ఫర్ ది వెహికల్స్. మన వెహికల్స్ పెట్టి హాయిగా బుక్క కానీ రైతు దొరికితే ఇంధనం పొదుపు అవుతుంది, ఎకానమీ పెరుగుతుంది, వారం తగ్గుతుంది. మనకు లేకపోతే ఏది కావాలంటే డబ్బు కావాలంటే ఇటువంటి పొదుపు చేయాలి. ఫ్యూచర్ లో ప్రతి కూడా హార్ తగ్గించుకోవాలి, బంగారం కానివ్వండి, రకరకాలు కూడా కంట్రోల్ చేసుకుంటే తప్పక మనకు కావాల్సింది ఆర్థిక పరిస్థితి పెరగాలి. మన పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఆర్థిక పరిస్థితి పెరగాలంటే కొన్ని ఇటువంటి పనులు చేయాలి. మనం బస్సు కానివ్వండి, లేదా ఆహారం కానివ్వండి, పర్చేజ్ కానివ్వండి, ఓటర్ పోవడం కానివ్వండి, ఇవన్నీ తగ్గిస్తే ఆర్థిక పరిస్థితి బాగుంది. కాబట్టి అంత బాగా పుట్టవలసిన ప్రయాణం చేస్తారు. నెలకు ప్రతిరోజు కోట్ల ఒక పెద్దగా కాన్వాయ్, దాంట్లో ఒక 5-6 వెహికల్స్, లగ్జరీ లైఫ్, అందులో ఏసీ విత్ ఏసీతో ఉన్నటువంటి కార్లు. కానీ ఈ రోజు బస్సులో సాధారణమైనటువంటి ప్రయాణం చేస్తారు. ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఫస్ట్ రైతునే, మా రైతు కూడా కాబట్టి రైతు తర్వాత రాజకీయం వచ్చాం. కాబట్టి మాకు ఏసీ అవసరం లేదు, కాలం అవసరం లేదు. ఎప్పుడు మేము కాలం పోం. మేము ఎప్పుడే ఒక్క వెహికల్ పోతాను, ఇప్పుడు ఒక్క పోతాను. ఇది కూడా తృప్తి, సంతోషం. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు ప్రయాణికులు వచ్చి మాట్లాడిస్తారు, సార్ రెడ్డి గారు బాగున్నారా, ఎమ్మెల్యే గారు బాగున్నారా అని ప్రేమతో వరకు ఆనందం. మనకు ఆ తృప్తి కాదు రాదు. ప్రతి ఒక్కరు కులమతం లేకుండా ప్రతి ఒక్క ప్రశ్న వచ్చి మాట్లాడిపోతుంటే ఇంత సంతోషం ఉంది. అటువంటి కావాలి మనకు. మనం చూసాం ప్రతి బస్సులో ఆర్టీసీ ఏ బస్సులో అయినా సరే ప్రత్యేకంగా రిజర్వేషన్స్ ఉంటాయి. అంటే మనకు సంబంధించినటువంటి ఎక్స్ ఎమ్మెల్యే కానీ, ఎక్స్ ఎంపీ ఇప్పటి ఈ 10-15 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా వాళ్ళు ఆ సేవలు వినియోగించుకునే పరిస్థితిని చూసాం. అయితే ఇవాళ బస్సులో ప్రయాణిస్తున్నారు. ఈ రిజర్వేషన్ గురించి మీరు ఏమంటారు? అంటే ఇంతకుముందు గతంలో వేరు, ఈ వారు వచ్చాక పరిస్థితి మారిపోయింది. ఇంధనం చాలా పొదుపు చేస్తాం. అందులో భాగంగా ఈరోజు మేము ప్రయాణం చేస్తున్నాం. ఇది ప్రధానమంత్రి ఇచ్చే పిలుపు మేరకు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక నిజామాబాద్ కాదు, అన్ని కూడా తగ్గించారు. బంగారు కానివ్వండి, హోటల్ పోవడం కానివ్వండి, షాపింగ్ కానివ్వండి, అన్ని పని చేస్తే టోటల్ గా నెలకు 1 వీక్ గ్యాప్ ఇవ్వాలి. అంటే మరోవైపు మరి చెప్తా ఉన్నారు ప్రతిపక్షాలు ప్రధానంగా విమర్శిస్తున్నాయి మోదీని. ఇంధన పొదుపు చేసుకోవాలని కంటే కూడా దేశంగా విధానం బాగలేదు కాబట్టే ఇవాళ ఈ పరిస్థితి దాపరిస్థితి ధరలు పెరిగాయని చెప్పేటువంటి పరిస్థితి. దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. దాని గురించి మాట అవసరం లేదు. మనం రోజు మనము ఇంత పొదుపు చేయాలి. ఇంత పాటు పోతుంటే గతంలో పోల్చుకోవద్దండి. ఎందుకంటే జనాభా ఇప్పుడు గతంలో కంపేర్ చేసుకుంటే జనాభా చాలా తక్కువ ఉంటుంది. పెరిగి దాదాపు 130 కోట్ల
ఇప్పుడు వేరే కాలాలు పెట్టుకుంటే ఇప్పుడు ప్రయత్నం చేయాలి.